మానవ జీవితమే ఒక మహాభారతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎవర్ష్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ మరియు వైష్ణవి క్యాటరర్స్, స్టార్ హోమియోపతి, స్టార్ ఆయుర్వేద. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. ఒడిలో కూర్చునియుండు వేళ ఉడిలో కూర్చునియుండ నీవు మమతా యోగము పాటించి ప్రేముడిమై దేహము నెల్ల తాకునప్పుడు ఏమో గాఢ సంరక్షలో గుడిలో దీపమోలెనుంటిని ఇప్పుడు ఈ క్రూర ప్రపంచంబులో అడుగులు మోపుటకే భయం బగునే అమ్మా ఎట్లుగా పాడెదో. అడుగడుగునా మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్న విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మతిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 990వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. గంగానందను గురించి ద్రోణు పని జక్కం చేసి కౌరవ్య వీరాంగములు దురుమాడి తత్ప్రబల సైన్యం వెల్ల మాయించి ఇత్తుం కౌంతేయులకిం మహేవలయమున్ దుర్దాంత చించద్భుజాసంగ స్ఫుర్జిత చక్ర విక్రమగల సంక్రీడనోన్మాదినై. భగవంతుని సైతం ఒక ఉన్మాదం గప్పేసింది. ఉన్మాదినే ప్రవర్తిస్తాను అంటున్నాడు ఆయన. ఎందుకు ఈ ఉన్మాదం అంటే ధర్మం కోసం. ఆ ధర్మరక్షణ దగ్గరికి వచ్చేసరికి పండితులు, పామరులు, పురుషులు, స్త్రీలు, ధనవంతులు, పేదవాళ్ళు, ఆ కులం ఈ కులం భేదం లేకుండా అంతా సైనికులే కావాలి. మన కులం కాదు ముఖ్యం, మనం సైనికులంలో కులమే మనకు ముఖ్యం. లేకపోతే ధర్మం నిలబడదు. అందులో ఇవాళ చైనా వాళ్ళు ఆక్రమించుకుని 19 గుడారాలు వేస్తే దిక్కు మొక్కు లేదు, వాళ్ళంతా వాళ్ళు తీసే వరకు చర్చిస్తారు. 72 గంటల్లో తీస్తావా, 72 తుపాకులు పేల్చమంటావా అనాలి. ఏం కంగారు పడక్కల, అణువాయుధాలు అందరి దగ్గర ఉన్నాయి. యుద్ధం వస్తే తెలుస్తుంది ఎంతమంది దేశభక్తులు దేశంలో ఉన్నారో, యుద్ధం కోసం త్యాగాలకు సిద్ధంగా ఉన్నారు. అసలు ముందు ప్రభుత్వానికే దమ్ములు లేవు. తలకాయలు నరికేసి పెట్టుకుపోయారు, ఏమి చేయలేరు. జైల్లో ఉన్న ఖైదీని చంపేసేశారు అన్యాయంగా. తాగిన మైకంలో ఆయన సరిహద్దు దాటాడు, అంతకంటే చేసిన నేరం ఏం లేదు. ఏడాది క్రితం కేసును వాడి మీద వేసేశారు, సర్బజీత్ సింగ్ మీద. ప్రతీకారాలు ప్రభుత్వాలు చేతకానం అయ్యేసరికి ప్రజలు తీర్చుకుంటున్నారు. గమనించండి, ఈ పరిస్థితి మంచిదేనా ఆలోచింతురుగాక మీరను. రేపొద్దున వేళనే మళ్ళీ తీవ్రవాదులు విప్లవవాదులు అంటారు. ఈ ప్రజలు ఏం చేస్తారు, చావమంటారా? వాళ్ళ కడుపు రగిలిపోతుంది, మీరేం చేయరు. ఇవేవో ధర్మపానాలు చెబుతూ కూర్చోవడం ఇక్కడ ఏమీ లేదు, చేతకాంతం. అందుకే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పదవుల్లో 40-60 మధ్యలోనే ఉండాలి. 60 దాటిందంటే పదవులు కాదు, రాజకీయాలు పనికిరాలు తీసిపారాడు. ఆ చట్టం ఒకటి పెట్టి తీరాలి. 60 దాటితే పనికిరాడు. ఎవరి ప్రభుత్వ ఉద్యోగానికి పంచాయతీ ఆఫీసులో గుమాస్తాకి మీరు 58 ఏళ్ళు దాటకుండా తీసేస్తున్నారా? ఎలా పనికొస్తారండి? సైన్యంలో పనికిరారా? ఉద్యోగాలకు పనికిరారా? రాజకీయాలకు ఎందుకు పనికొస్తారండి? అసలు రాజకీయాల్లో ముందు పట్టారు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు పనికిరారండి. వాళ్ళని ఇంట్లో కూర్చొని ఆలోచనలు చెప్పమనండి. ఆచరణ పనికిరాదు. వాడు ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అవ్వడానికి వీల్లేదు. అసలు 60 ఏళ్ళు దాటితే కూర్చోవడమే, అంతే. సత్యనారాయణ వ్రతం చేసుకోవడమే ఇంట్లో. అన్ని ముసలి ఆలోచనలు, ముతక ఆలోచనలే. వాళ్ళు వెనకాల కూర్చొని మాట్లాడాలి, యువతరం పనిచేయాలి. ఆ యువకుల్లో కూడా మళ్ళీ 40 ఏళ్ళ లోపు వాడిని మీరు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పీఠాల్లో పెట్టకూడదు, వీరావేశం వచ్చేస్తుంది. అది పనికిరాదు. 40 దాటాలి. 40 దాటి కాస్త ఏదో ఓ సంసారం ఒకటి ఏర్పడుతుందిగా, అప్పటికి
సరే వాడికి ఇష్టం లేక వాడు మానేస్తే వేరే విషయం, కానీ ఏర్పడుతుంది సాధారణంగా. ఓ ఇద్దరు పిల్లలు ఉంటారు, కాస్త బరువు భారం తెలుస్తుంది. మరీ బొప్పులు కట్టేసి ఉండవు, కాస్త ఇంకా ఉత్సాహం చురుకుదనం ఉంటాయి. అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పదవులు ముఖ్యంగా రాజకీయాలు 40 దాటితే పనికిరాడు, 60 దాటాక పనికిరాడు. దీనికైనా ఓ వయస్సు ఉంది. ఏ హీరోది నిలబెట్టుకుంటే అంతే శుభ్రంగా అన్నిటికీ నయనం చెందంత శస్త్రాన్ని నయనం దగతి పావక నచైనం క్లేదయం చాపోన శోషయతి మారుత, గాలి గారదు, ఎండకి ఎండదు, వానకి తడవదు, చైనా వాడొచ్చి ఆక్రమించినా పలకదు, తలకాయలు నరికేసినా ఉలకదు. అంతే పరబ్రహ్మ పదార్థం, నమస్కారం చేసుకోవడమే. పరబ్రహ్మ పదార్థాలు హిమాలయాల్లో గుహల్లో ఉండాలి, ప్రధానమంత్రి పీఠాల్లో ఉండకూడదు. పరిపాలన వ్యవహారమే. అక్కడ గంభీరమైనటువంటి ప్రవృత్తి ఉండాలి, లోపల తీవ్రమైన నివృత్తి ఉంటే ఉండునుగాక. మరి బయటికే నివృత్తి మంచిది. ఇక్కడ చూడండి, పరమాత్మ ఆయనకేం అవసరం అండి? పైగా ఆయన చేసిన ప్రతిజ్ఞ ఆయుధమున్ ధరింపను అనికగ్రముగానొక పట్ల ఊరకే సయము చేయుమాట పెలుచన్ నను పిమ్మట ఎగ్గులాడి నందుయులు ఎగ్గుదున్ నిజము తొంత వచించిది కోడు కొమ్ము నీకి ఏది ఇష్టమో కడమ ఈతని బాలగు పాండునందన. సహాయం కోసం వచ్చిన స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడేమంటున్నాడు? చెంచద్భుజాసంగ స్ఫూర్జిత చక్ర విక్రమ కళా సంక్రీడనోన్మాదిరై. ఆయన పట్టడం లేదా? పడతానంటున్నాడా లేదా? నా భుజం ఏమిటో, నా చక్రం ఏమిటో, నా విష్ణుత్వం ఏమిటో చూపిస్తాను కదా ధవల్లారా అంటున్నాడు. ధర్మానికి ఆయన జరిగినప్పుడు ఎంత శాంత పురుషుడికైనా అంతటి కోపం రావాలి. రాకపోతే వాడు ఏదో నిర్లిప్తుడు అనద్దు, చేతకాని వాడు, దద్దమ్మ అని అర్థం. సామాజికంగా జరిగే కొన్ని ఘోరమైన విషయాల మీదనే మనం స్పందించాలి. అవసరమైతే ఆయుధము పట్టుకోవాలి. ఊరికి తులసి తీర్థం పుచ్చుకోవడానికి కాదు ఇక్కడ మన ప్రవచనాలని. ఆ చైతన్యం లేనప్పుడు దేని కమలానంద భారత లాంటి స్వామి అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మాట్లాడిన దానికి తీసుకెళ్లి లోపలేసేశారు. ఆ స్వామి మొన్న ఏమంటున్నారో చూడడానికి విరక్తి వచ్చేసింది పాపం. ఎందుకంటే ఆయన జైలు కడితే ఎవడు వెళ్ళాడు? ఆయన ఒక్కడే వెళ్ళాడు. ఓ 10,000 మంది వెనకాలనే పరిస్థితి లేదు హైందవుల్లో. అదే మరి ఇతర మతాల్లో ఉంది. ఈ దేశాన్ని భగవంతుడు కాపాడాలని ఇంకెవరూ కాపాడలేరు అన్నాడు ఆయన. ఏడుపు వచ్చింది ఆ స్టేట్మెంట్, ఆ ప్రకటన చూస్తే. నాకు స్వామికి వైరాగ్యం పూర్తిగా వచ్చేసిందిరా అనుకున్నాను నేను. వైరాగ్యంలో ఉండవలసిన వాళ్ళే స్పందించి మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటే, స్పందించవలసిన వాళ్ళ మన ఊరికి గోంగూర పచ్చడి చేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకుని కూర్చుంటాం ఇంట్లో. మనకు గ్యాస్ వచ్చిందా లేదా, మన పిల్లాడు అమెరికాలో ఉన్నాడా లేదా, మన పిల్లాడికి IEలో వచ్చిందా లేదా, అంతే. ఇంక ఇవన్నీ వీళ్ళ తర్వాత ఏమవుతారో మనకు అనవసరం. అవును నమ్మాను, మీ పిల్లాడు చాలా గొప్ప ర్యాంకులు సాధిస్తాడు, IIIT చేస్తాడు, 4 IIT కూడా చేసేస్తాడు. ప్రాణం నిలబడకపోతే, దుర్మార్గానికి గురైపోతే, కిడ్నాప్కి గురైతే ఏం చేస్తావు? వాడికి ధైర్యం నేర్పాము మనం, ర్యాంకులు నేర్పుతున్నాం. కానీ దేశం పట్ల బాధ్యతగా ఆలోచించడం కోసమే పరమాత్మ చక్రం పడుతున్నాడు. నా ప్రతిజ్ఞలు పక్కనట్టండి. సందర్భాన్ని బట్టి చట్టాలు మారతాయి, చట్టాలను బట్టి సందర్భాలు మారవు. మూర్ఖంగా అన్నమాట కట్టుబడి ఉండడం అన్ని సందర్భాల్లోనూ మంచిది కాదు. ఇది తీవ్రమైన సందర్భం. అందుకని చెంచద్భుజాసంగ స్ఫూర్జిత, భుజం చక్రంతో ఇలా కదులుతూ ఉంటే భుజ కాంతి చూసి గుండెలు అదిరిపోవాలి వాళ్ళకి. దీనితో సంగస్ఫూర్జిత, నా భుజంతో కలియడం వల్ల చక్రానికి ఒక తేజం వచ్చింది. ఒక్కో మనిషి ధరిస్తే ఆభరణాలకే తేజస్సు వస్తుంది. మామూలు వాళ్ళకి ఆభరణాల వల్ల తేజస్సు వస్తుంది. శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళకి ఆయన వల్లే ఆభరణాలకి తేజస్సు వస్తుంది. ఎందుకంటే నేను ధరించడం వల్ల తేజోవంతమైనటువంటి చక్రం ఉంది, మద్భుజాసంగ స్ఫూర్జిత. దానికే ఒక తేజస్సు, ఒక స్ఫూర్తి, ఒక కాంతి వచ్చింది. చక్ర విక్రమ కళా సంక్రీడనోన్మాదని, ఉన్మాదని వ్యవహరిస్తాను. ఎందుకని? సారపు ధర్మమున్, ఆయన చెప్పిన మాటకు ఆయన కట్టుబడ్డాడు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము చెందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి అది వరల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. సత్యానికి అసత్యం వల్ల, ధర్మానికి అధర్మం వల్ల హాని కలిగితే పెద్ద మనుషులైన వాళ్ళు, సమర్థులైన వాళ్ళు, దక్షులైన వాళ్ళు, అధికార స్థానాల్లో ఉన్నవాళ్ళు ఊరుకుంటే ఊరుకోవచ్చు, దద్దమ్మలు కాబట్టి. నేను ఊరుకోనన్నాడు ఆయన. నేను ధర్మాన్ని కాపాడి తీరతా. నాకంటే ముందు మీరు ఆ ప్రయత్నం చేస్తే ఆశీర్వదిస్తా. ఆ కీర్తి మీకు దక్కుతుంది. భగవంతుడు కీర్తి ప్రత్యేకంగా అక్కల ఆయనకు ఉంది. ప్రతి వాళ్ళ నోట వినపడుతున్నదే భగవన్నామం. ఆయన కీర్తి ఎందుకు? ఆయనకు అపకీర్తి మనం తేలం, ఆయన కీర్తిని మనం పెంచలేం. ఈ రెండు జరిగేవి కావు. విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నట్టు సార్ ఎవరో వాళ్ళ దగ్గరికి వచ్చి మీ అబ్బాయి పేకాడుతున్నాడండి అన్నట్ట. ఏ అబ్బాయో కానీ మీ అబ్బాయి పేకాడుతున్నాడండి అన్నట్ట. అంటే నీకేమి నష్టం అన్నట్టు ఆయన. అలాగే ఉంటుంది ఆయన సమాధానం. కంగారు పడ, నీకేమి నష్టం,
అన్నాడు. అంటే నేనే ఆడుకోమన్నాను అన్నట్టుగా. ఏంటంటే మీరు పెద్ద కవి పండితులు, మీ అబ్బాయి పేకాడితే పరువు బోధ, మీ పరువు బోధ. నా పరువు పోగొట్టడానికి వాడు సరిపోడు, నా పరువు పెంచడానికి వాడు సరిపోడు, నువ్వు వెళ్ళు, మీ అబ్బాయిని జాగ్రత్త చూసుకో అని చెప్పాడు ఆయన. అంతే వదిలిపోయి. అలాగా భగవంతుడికి కీర్తి మనం పెంచలేం, ఆయనకి అపకీర్తి మనం తేలేం. మనం చేయవలసిన పని ఏదో మనం చేస్తూ చూడాలి, అది కూడా ఆయన మీద తోసేయకుండా. అది చూసేవాళ్ళే ఎక్కువయ్యారు. కాసేపు రామకృష్ణ అనుకోమన్నా ఒక్కొక్కళ్ళు అంటారండి. ఆ అనుకునేటువంటిది కూడా ఆయన ఇవ్వాలి. ఏమిటి ఆయన ఇచ్చేది ఏమిటి? అప్పడం. అందుకు కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. పూర్వజన్మ సుకృతం మీద మనకున్న నమ్మకం ప్రస్తుత జన్మ సుకృతం మీద లేదండి. అది ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. పూర్వజన్మ కర్మని ఇంత నమ్మేస్తున్నావే, ఉందో లేదో తెలియదు, వస్తుందో లేదో తెలియదు, శాస్త్రాల్లో చెప్పడం తప్ప పూర్వం చూసి వచ్చి చెప్పిన వాళ్ళు లేడు, దాన్ని ఇంత నమ్మేస్తున్నావు. ప్రస్తుతం నువ్వు చేయవయ్యా పని అంటే మనం అనుకుంటే అవుతుంది. ఇక్కడ వేదాంతం అంటే ఇదేం లేదు, ఎగ్గొట్టడానికి, పూర్వజన్మ కర్మ పేరు మీద ఎగ్గొట్టడానికి. కృషి చేయడం బద్ధకం కాబట్టి నాకు వచ్చే యోగం లేదు అంటే అయిపోతుంది, ఇంకా చేయక్కర్లేదు. ఈ జడత్వం నుంచి చైతన్యవంతం కావాలి జాతి. అందుకు నాది ప్రవచనం కాదు, నాది ప్రసంగం, నాది పురాణం కాదు, నాది కావ్యం. నేను పౌరాణికుడు కాదు, నేను కవిని. నాది భక్తిమయం కాదు, రసమయం. రసమయమైన వ్యాఖ్యానం ఇది. ఇందులో భక్తి ఉంటుంది, భక్తి రసమయం. ఒట్టిని చెవులో పూలెట్టు కూర్చొని భజన చేయడం కాదు చెప్పేది, ప్రవచనం విన్నాక. ఇది ప్రసంగం. ఇందులో నీకు సాంగత్యం ఉండాలి, ధర్మం కోసం నిలబడాలి, ప్రాణత్యాగానికి సిద్ధపడాలి. భగవంతుడు సిద్ధపడుతున్నాడు, మనకు ఆ మాత్రం చైతన్యం లేకపోతే. అందుకే చూడండి తిక్కన గారు సందర్భోచితమైన ఛందస్సు వాడాడు. ఇది శార్దూలం, మస జస తతగా 13వ అక్షరం ఇది. గంగానందను గూల్చి 3 గురువులు. మత్యభం గురించి చెప్పుకున్నా మనం. సా భా అని. సా ఏనుగు కాలు ఇలా పైకెత్తినట్టుగా, భా ఇలా వంగినట్టుగా ఉంటుంది. లఘువు లఘువు గురువు, గురువు లఘువు లఘువు. దానికి సరిగ్గా మొదటి లఘువుని 2 లఘువుల్ని గురువు చేస్తే శార్దూలం. సగనంలో మొదటి లఘువు 2 లఘువులు ఉంటాయి, దాన్ని గురువు చేయండి. సగనంలో ఆ గురువు, సగనంలో ఉండే గురువు, భగనంలో ఉండే మొదటి గురువు, కలిపి 3 గురువులు అయ్యాయి. గంగానందను. పులి ఎప్పుడూను టైగర్ వేస్ అని, టైగర్ ఎయిర్ వేస్ అని పులి ఎయిర్ లైన్స్ ఉంటుంది. వాళ్ళు చూడండి ఇలా దూకుతున్న పులిలో ఉంటుంది బొమ్మ. పులి అలా దూకుతుంది. అందుకని నెమ్మదిగా చూసుకుంటూ ఆవు గడ్డి వేసినట్టు చేయదు అది, అలా దూకాలి. ఆ దూకడానికి అనుగుణమైన ఛందస్సు. పైగా ఉన్మాదినై, పెద్ద పులి ఉన్మాదంతోనే దూకుతుంది. సింహం దూకే విధానం వేరు, పెద్ద పులి దూకే విధానం వేరు. సింహం దూకితే ఏనుగు కుంభస్థలం మీద దూకుతుంది, అక్కడ మాంసమే తింటుంది, దాని ఒళ్ళంతా చీల్చదు అనవసరంగా, దానికి ఆ పని లేదు. పెద్ద పులి అలా కాదు, అడవి దున్నపోతుల మీద వాటి మీద పడుతుంది. మీరు ఈ డిస్కవరీ ఛానల్, ఈ నేషనల్ జియోగ్రఫిక్లో చూపిస్తారు చూడండి, ఎక్కడ దెబ్బ కొడుతుందో, ఏం చీరుస్తుందో, ఏం చేస్తుందో తెలియదు. తినేది తక్కువ, పారేసేది ఎక్కువ. ఇది పెద్ద పులి లక్షణం, ఇదే ఉన్మాదం అంటే. అందుకే నేను ఉన్మాదినే అన్నాడు. ధర్మం కోసం నేను ఉన్మాదిని అవుతాను భగవంతుడు అంటున్నాడు. మనం గ్రహించాలి, భక్తి అంటే ఇంట్లో కూర్చోవడం కాదు, ధర్మం కోసం బయటికి రావడమే భక్తి, ధర్మం కోసం ఉద్యమం చేయడమే భక్తి. ధర్మం కోసమే ఊపిరి తీసుకుని అవసరమైతే ధర్మం కోసం ఊపిరి వదలడమే భక్తి. పరమాత్మ చేసి చూపిస్తున్నాడు మనకి. ఇవన్నీ చదువుతాం. ఈ యుద్ధ పర్వం చదివితే మనం శాంతిగా ఉంటామంటే, యుద్ధ పర్వం చదివితే శాంతిగా ఎందుకుంటాం? యుద్ధం చేయమని నీకు చెబితే. భగవద్గీతను కూడా అలాగే శ్మశానాల్లో వాడేసి దాన్ని పనికిమాలిన గ్రంథం చేసేసాం మనం. అంతే. ఈ దేశంలో పవిత్రమైన కొద్దీ పనికిమాలింది అయిపోతుంది. ఎంత పవిత్రమైతే అంత పనికిమాలిన చేసేస్తున్నాం మనం. ఆ పవిత్రత ఎందుకు వచ్చిందో దాని ప్రాధాన్యం ఏంటో గమనించు. అది పవిత్రం ఉంది, దాన్ని ముట్టుకోకూడదు. ఒరే అట్ట వెళ్ళిపోకూడదు, అట్ట వెళ్ళిపోకుండా ఎలా చదువుతాడు? రోజుకో భగవద్గీత తీసేసినా పర్వాలేదు, భగవద్గీత ఆచరించాలి. మనకు చదవడం ముఖ్యం. పైగా కొంతమంది అజ్ఞానులు గ్రంథాలు రాశారు, నాకేం మొహమాటం లేదు చెప్పాను. కొనకండి, వినకండి, చదవకండి. ఈ శ్లోకానికి ఈ ఫలం, ఈ రోగం వస్తే ఈ ఫలం, దీనికి ఇది ఇవన్నీ డబ్బులు చేసుకునే మాటలు ఇవన్నీ.